ఈ రోజు అమెరికాలో దాదాపు 12 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని ఒక అంచనా. అసలు ఇంతమంది తెలుగు వాళ్ళు అమెరికాకు ఎలా వెళ్లారు? ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన మన వాళ్ళు ఇప్పుడు అమెరికా ఐటీ రంగాన్ని ఎలా శాసిస్తున్నారు? ఒక కంప్యూటర్ బగ్, ఒక ముఖ్యమంత్రి విజన్, కొన్ని లక్షల మంది తెలుగు యువత కలలు, ఇవన్నీ కలిపి రాసిన కథ ఇది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యాలు ఆంధ్రప్రదేశ్వి గాని తెలంగాణవి గాని కావు. ఇది అమెరికాలోని డల్లాస్ నగరం. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, ఉగాది మన తెలుగు పండుగలన్నీ అక్కడ ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కడి వీధుల్లో తెలుగు మాటలు ఇంగ్లీష్ తో సమానంగా వినిపిస్తాయి. ఎటు చూసినా తెలుగు రెస్టారెంట్లు, తెలుగు సంఘాలు, తెలుగు సినిమాలు, చివరికి మన హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది సరదాగా డల్లాస్ ని డల్లాస్పురం అని పిలుస్తారు. ఈ రోజు అమెరికాలో దాదాపు 12 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని ఒక అంచనా. హిందీ తర్వాత అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాష మన తెలుగే. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికన్ ఐటీ రంగాన్ని శాసిస్తున్న వారిలో ఎంతో మంది మన తెలుగు వారే. అసలు ఇంతమంది తెలుగు వాళ్ళు అమెరికాకు ఎలా వెళ్లారు? ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన మన వాళ్ళు ఇప్పుడు అమెరికా ఐటీ రంగాన్ని ఎలా శాసిస్తున్నారు? దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఒక కంప్యూటర్ బగ్, ఒక ముఖ్యమంత్రి విజన్, కొన్ని లక్షల మంది తెలుగు యువత కలలు, ఇవన్నీ కలిపి రాసిన కథ ఇది. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 1990ల కాలానికి వెనక్కి వెళ్ళాలి. ఆ సమయంలో ప్రపంచమంతటా కంప్యూటర్లు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నాయి. దాని పేరే Y2K బగ్, ద ఇయర్ 2000 ప్రాబ్లం. అప్పటి కంప్యూటర్లలో సంవత్సరాన్ని సూచించడానికి కేవలం చివరి 2 అంకెలను మాత్రమే వాడేవారు. ఉదాహరణకు 1999ని 99 అని, 1998ని 98 అని రాసేవారు. అయితే 1999 తర్వాత 2000వ సంవత్సరం వస్తుంది కదా, అప్పుడు కంప్యూటర్ దానిని 00గా చదువుతుంది. దీని వల్ల అది 2000వ సంవత్సరమా లేక 1900వ సంవత్సరమా అని కంప్యూటర్లు కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఈ చిన్న పొరపాటు వల్ల బ్యాంకులు, విమానాలు, హాస్పిటల్స్, ఇలా ప్రపంచంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతాయని అందరూ భయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచానికి లక్షలాది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరమయ్యారు. అమెరికా, యూరప్ లో అంతమంది ఇంజనీర్లు లేరు. ఉన్నా వారికి జీతాలు చాలా ఎక్కువ. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ కళ్ళు భారతదేశం మీద పడ్డాయి. మన దగ్గర ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గణితంలో బలమైన పునాది, ఇంగ్లీష్ మాట్లాడగల నైపుణ్యం, ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ఇంజనీర్లు లక్షలాది మంది ఉన్నారు. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి మన కంపెనీలకు భారీ Y2K ప్రాజెక్టులు వచ్చాయి. మన ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టపడి ఆ సమస్యను పరిష్కరించారు. జనవరి 1, 2000వ సంవత్సరం వచ్చినప్పుడు ప్రపంచం కుప్పకూలలేదు. ఆ రోజు భారతదేశం నిశ్శబ్దంగా ప్రపంచ టెక్ వ్యవస్థను కాపాడింది. అమెరికన్ కంపెనీలకు మన ఇంజనీర్లపై నమ్మకం కలిగింది. వాళ్ళు నమ్మదగిన వారని, తక్కువ ఖర్చుతో గొప్ప పని చేస్తారని అర్థమైంది. ఇదే భారతదేశ ఐటీ విప్లవానికి పునాది వేసింది. సరిగ్గా ఇదే సమయంలో అంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తు మొత్తం టెక్నాలజీదేనని ఆయన బలంగా నమ్మారు. ప్రపంచ ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన దూరదృష్టితోనే హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. మొదట్లో చాలా మంది ఆయన్ని చూసి నవ్వారు. బెంగళూరు ఆల్రెడీ ఉంది, హైదరాబాద్ కు సాఫ్ట్వేర్ కోసం ఎవరు వస్తారు అని విమర్శించారు. ఎన్నో ఐటీ బిల్డింగ్లు ఖాళీగా ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టు వదలలేదు. ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ తో కొన్ని నిమిషాల పాటు మాట్లాడే అవకాశం సంపాదించుకున్నారు. ఆ కొన్ని నిమిషాల్లోనే హైదరాబాద్ భవిష్యత్తు గురించి బిల్ గేట్స్ ను ఒప్పించారు. దాని ఫలితమే మైక్రోసాఫ్ట్ తమ మొదటి విదేశీ బ్రాంచ్ ను భారతదేశంలో, అది హైదరాబాద్ లో ప్రారంభించింది. ఆ తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను కూడా హైదరాబాద్ కు వచ్చేలా ఒప్పించారు. ఈ ఒక్క పర్యటనతో హైదరాబాద్ పేరు ప్రపంచ ఐటీ పటంలోకి ఎక్కింది. గూగుల్, అమెజాన్, ఐబిఎం వంటి ఎన్నో పెద్ద కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కట్టాయి. ఈ ఐటీ విప్లవం తెలుగు ఇళ్లలో ఒక కొత్త కలను పుట్టించింది. మా అబ్బాయి లేదా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి. చదువుకు ఎంతో విలువనిచ్చే తెలుగు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం భూములు అమ్మి మరీ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేర్పించారు. 1990లలో 100 కన్నా తక్కువ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల
సంఖ్య 2010 నాటికి 700 దాటింది. కంప్యూటర్ సైన్స్ ఎంచుకునే విద్యార్థుల సంఖ్య 10% నుంచి 40%కి పెరిగింది. భారత్ లో ఐటీ ఉద్యోగం వచ్చాక తర్వాతి కల అమెరికాలో ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం ఇదే లక్ష్యంగా మారింది. H1B వీసా దీనికి ప్రధాన మార్గంగా మారింది. ఫలితంగా ఈ రోజు అమెరికాలోని H1B ఐటీ ఉద్యోగులలో 40 నుంచి 50% మంది తెలుగు వాళ్లే. హైదరాబాద్ లోని చిలుకూరులో ఉన్న బాలాజీ ఆలయం ఏకంగా వీసా బాలాజీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ అమెరికా కళకు మరో చీకటి కోణం కూడా ఉంది. ఈ కళ ఒక వ్యాపారంగా మారింది. US లో ఉద్యోగం అంటే జీవితంలో అతి పెద్ద విజయంగా చూడటం మొదలైంది. దీంతో పెళ్లి మార్కెట్ లో US అబ్బాయిలకు 70 లక్షల నుండి 2 కోట్ల వరకు కట్నం డిమాండ్ చేయడం సాధారణమైంది. ఈ కట్నపు వేధింపుల కారణంగా ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయి. మరోవైపు ఈ ఆశను వాడుకొని ఎన్నో మోసాలు మొదలయ్యాయి. ఎలాగైనా సరే అమెరికా చేరాలి అనే ఆశతో కన్సల్టెన్సీ నిజమైనదా, యూనివర్సిటీ అసలు ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా లక్షలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎందరో. అలా మోసపోయి అప్పుల పాలై చివరికి దేశ బహిష్కరణకు గురై కుటుంబాలను కష్టాల్లోకి నెట్టిన వాళ్ల కథలు కోకొల్లలు. ఒకప్పుడు ఆప్షన్ గా ఉన్న అమెరికా కళ ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయింది. విజయం అంటే ఇదే అనే ఒక భ్రమ ఏర్పడింది. వలస వెళ్లడం తప్పు కాదు, ఐటీ రంగం చెడ్డది కాదు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నుండి గల్లీలోని కుర్రాడి వరకు తెలుగు వారి ప్రతిభ, కష్టపడే తత్వం అద్భుతమైనవి. ఒక తరం విదేశాలకు వెళ్లడం వల్ల వారి కుటుంబాల భవిష్యత్తు మొత్తం మారిపోయిన కథలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కాదు, ఎందుకు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అన్నది ముఖ్యం. ఈ విదేశీ ప్రయాణం నిజంగా మీ కళ, లేక సమాజం, కుటుంబం ఒత్తిడి వల్ల వెళ్తున్నారా? పక్క వాళ్లను చూసి వెనుకబడిపోతామనే భయంతో ఈ దారిని ఎంచుకుంటున్నారా? విజయం, డబ్బు, గుర్తింపు అన్ని ముఖ్యమే. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, మనం నిజంగా సంతోషంగా ఉన్నామా? ఇది మనం నిజంగా కోరుకుంటున్నదేనా? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ సమాధానం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.